మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన గత కొద్ది కాలంగా ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. ఆయన ఆచూకీ కూడా ఎవరికీ తెలియలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఏపీ హైకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లోనే పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరిపోతోంది కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. మరొకసారి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు పిఎంఆర్. ఈ విచారణ సందర్భంగా కోర్టుకు పిన్నెల్లి హాజరయ్యే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు పిఎంఆర్. దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉందా మీ దగ్గర? అంటే దీనికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోందండి. ఎందుకంటే ఎక్కడైతే నర్సరావుపేట కోర్టులోనే సెషన్స్ కోర్టులో ఆయన లొంగిపోతారనేది ముందుగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ యాంటిసిపేటరీ బిల్ ని అప్లై చేస్తూ హైకోర్టు ని అప్రోచ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ అంటే ఈ హైకోర్టుకి విచారణ సందర్భంగా ఆయన హాజరైతే మాత్రం అది ఖచ్చితంగా సంచలనాత్మకమైన వ్యవహారంగానే కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఆయన అప్స్టాండ్ లో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్న పరిస్థితి, గాలింపు చేస్తున్న పరిస్థితి కూడా ఏపీ డీజీపీనే స్వయంగా చెప్పారు. హైదరాబాదు అలాగే ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరిగారు, ఎక్కడైతే అనుకున్నారో అక్కడ గాలింపు బృందాలతో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేసిన పరిస్థితి ఏపీ పోలీసులు అలాగే తెలంగాణ పోలీసుల సాయంతో కూడా ఏపీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోను, సంగారెడ్డిలోను అలాగే హైదరాబాద్ లోని కూకట్పల్లి హిందూ అపార్ట్మెంట్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు ఇక్కడ ఉన్నారా లేకపోతే విదేశాలకు వెళ్లిపోయారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితులు కోర్టు నోటీసు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ ని కోరుతూ హైకోర్టు ని అప్రోచ్ కావడం అనేది కీలకమైన అంశంగా కనిపిస్తుంది. అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మీరు చెప్పినట్లుగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఈ విచారణకు హాజరవుతారు, అప్పుడే పోలీసులకి లొంగిపోతారన్న ఒక చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ కనుక లభిస్తే లొంగిపోయి వెంటనే ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసేసి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆయన బయటకు వచ్చేసే అవకాశం వస్తుంది యాంటిసిపేటరీ బెయిల్ కనుక లభిస్తే. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ కనుక లభించని పక్షంలో అయితే అది ఖచ్చితంగా ఆయన రిమాండ్కి వెళ్లే అవకాశం ఉన్నట్లుగానే మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టుకు హాజరవుతారా లేదన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా చర్చ జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఇది చాలా కీలకమైన అంశంగానే మొత్తం ఎపిసోడ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించిన జరుగుతున్న ఎపిసోడ్ చాలా కీలకమైన వ్యవహారంగానే ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ ని కోరుకుంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును అప్రోచ్ కావడం అనేది కొంత కీలకమైన పరిణామంగానే ఉంది. సో ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు, ఆయనకు సంబంధించిన వేరే బోర్డ్స్ ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ విచారణ సందర్భంగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకి జరుగుతున్న పరిణామాలు మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణ సందర్భంగా హాజరవుతారా లేదన్న అంశానికి సంబంధించి మాత్రం అధికారికంగా కావచ్చు అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించిన అనుచర వర్గం అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారాన్ని చెప్పడం లేదు. కానీ జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తామంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణకు హాజరవుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. కోర్టులో జరిగే విచారణకు హాజరవుతారన్న చర్చ కూడా బలంగానే జరుగుతోంది. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరపబోతోంది హైకోర్టు. విచారణ సందర్భంగా ఆయన కోర్టుకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి స్పష్టత రావాలంటే మరికొంత సమయం మనం వేచి ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన విదేశాలకు వెళ్లిపోయి ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది అనే నేపథ్యంలోనే ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది, మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి. సో చూద్దాం, మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనకి ఇప్పుడే ఒక అప్డేట్ కూడా అందుతోంది. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై ప్రస్తుతం విచారణ అయితే ప్రారంభమైనట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. పిన్నెల్లి ఎట్టకేలకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. మరి కాసేపట్లోనే విచారణ జరిగిపోతున్నట్టుగా చెప్పుకున్నాం. అయితే ఈ విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి ఎక్కడున్నారు అనే అంశానికి సంబంధించి ఇంకా అప్డేట్ ఏమీ అందలేదు.